హాయ్ హలో ఫ్రెండ్స్. ఈ పాట మా నాన్నగారు రాశారు. మా నాన్నగారు పాటలు రాసి తనే పాడి వినిపించి మెప్పించి ఒప్పించి స్టేజ్ల పైన పాడేవారు. స్టేజ్ నాటకాలు, వీధి నాటకాలు, కష్టజీవి కథలు ఇవన్నీ అప్పట్లో పాడి బ్రహ్మంగారి కథలు, బ్రహ్మంగారి నాటకాలు, చిన్న చిన్న ఎల్లమ్మ, మడెలయ్య ఇలాంటివి, ఊర్లలో ఆడే స్టేజ్ నాటకాలు ఇవన్నీ ఆడిస్తూ పాడిస్తూ పంతులని అనిపించుకొని మమ్మల్ని పెంచి ఊరూరు తిరిగి పాటలు ఆడించి మమ్మల్ని పెంచి పెద్దవాళ్ళని చేశారు. అలాగే ఆయన పాటలు రాసి రాసి 5 నిమిషాలలో పాట రెడీ చేసి ఓన్గా రాసి అదే 5 నిమిషాల పాటని పాడి వినిపించేవారు. కవినట గాయకులు అని వారి బిరుదు. ఇప్పటికి కూడా మా పెద్దన్నయ్య వారసత్వంగా అదే ఫీల్డ్లో వెళ్తున్నాడు. ఆయన పాటలు కూడా అన్నీ స్వతంత్రం ఇలా చాలా చాలా గుట్టు పదాలతో నాన్నగారు పాటలు రాసేవారు. ఇంకా ఆ ఔన్నత్యాన్ని మా పెద్దన్న ఒలికిపుచ్చుకున్నాడు. ఇక మేము కూడా మెల్లమెల్లగా నిన్న స్టార్ట్ చేశాను ఛానల్. అన్నీ చేస్తూ ఉన్నాను. నన్ను ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ షేర్ చేసుకొని నన్ను ముందుకు తోస్తూ నన్ను సాగించండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. అన్నన్న ఎంట్రామన్న సినిమాలు ఆడుతున్న నీ చెంతకొచ్చెనన్న నాదేండ్ల భాస్కరన్న. కంట్రోలు బియ్యం తెచ్చి బడి పిల్లల కన్నం పెట్టి కరెంటు మోటారు బిల్లు తగ్గించి పార్టీకేసి ఉద్యోగికి 3 ఏళ్ళు విద్యార్థికి 3 మార్కులు కాజేయ సమయంగా తాజేయ అమ్మ చూచే తన గుండె జబ్బు వల్ల అమెరికా దేశమెల్లా తన అవకాయకెల్లా అనుకున్న పనులకెల్లా మన మంత్రి చెన్నారెడ్డి మలిపెన వైపు ముడ్డి. అన్నన్న ఎంట్రామన్న సినిమాలు ఆడుచున్న నీ చెంతకొచ్చేనన్న నాదేండ్ల భాస్కరన్న. అన్నన్న ఎంట్రామన్న సినిమాలు ఆడుచున్న నీ చెంతకొచ్చేనన్న నాదేండ్ల భాస్కరన్న.